శాతం కూడా చూస్తే తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన, బీజేపీ సంబంధించినటువంటి కూటమికి 50% పైగా వచ్చేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే వస్తున్నటువంటి ఆధిక్యాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు విజయం సాధించినటువంటి వారు అటు నిమ్మల రామానాయుడిని చూసినా, లేకపోతే గోరింట్ల బుచ్చే చౌదరి గారిని చూసినా, వీరందరూ కూడా 60,000, 70,000 మెజార్టీలతో గెలిచినటువంటి పరిస్థితి. ఇంకా ఇప్పుడు లీడ్ చేస్తున్నటువంటి వాటిలో కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు 61,000 మెజార్టీతో ఉన్నారు. ఇదే పరిస్థితి కుప్పంలో చంద్రబాబు నాయుడు కావచ్చు, మంగళగిరిలో నారా లోకేష్ కావచ్చు, మిగిలినటువంటి వారందరూ కూడా. ఇక జగన్ క్యాబినెట్ విషయానికి వస్తే ముఖ్యమంత్రి జగన్ మాత్రమే లీడ్ లో ఉన్నారు. ఇక పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఆధిక్యాన్ని కనబరుస్తున్నప్పటికీ కూడా అది పెద్ద ఆధిక్యం అయితే కాదు. వీరిద్దరూ తప్ప మిగిలినటువంటి క్యాబినెట్ లో హేమాహేమీలు అనుకున్నటువంటి బొత్స సత్యనారాయణ కావచ్చు, ధర్మాన ప్రసాద్ కావచ్చు, అలానే ఇంకా చాలా మంది బొగ్గన కావచ్చు, రోజా కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే మంత్రులందరూ కూడా ఈసారి ఓడిపోబోతున్నటువంటి పరిస్థితి అయితే చాలా కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తోంది. వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నేతలు అనుకున్నటువంటి వారందరూ లోక్సభకు పోటీ చేసినటువంటి ఆ పార్టీ పార్లమెంటరీ నేత అయినటువంటి విజయసాయిరెడ్డి ఓడిపోబోతున్నటువంటి పరిస్థితి. ఇక వారే కాదు, మాజీ మంత్రులు కావచ్చు, ముఖ్య నేతలు కావచ్చు, జగన్ సంబంధించినటువంటి బంధువులే కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎదురెత్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్క కడపలో మాత్రమే కొంత 50,000 వరకు కూడా ఇప్పటి వరకు ఆ లోక్సభ అభ్యర్థికి ఆధిక్యం కనిపిస్తుంది. మిగిలిన అన్ని చోట్ల కూడా ఎక్కడైతే లీడ్ లో ఉన్నారో అక్కడ కొంత స్వల్ప ఆధిక్యాన్ని మాత్రమే ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్ గా చూస్తే ఇటు 5 ఏళ్ల పాలనలో తీసుకున్న నిర్ణయాలు, విధ్వంసం, జరిగినటువంటి విధానాలు, వీటన్నిటికీ కూడా అన్ని వర్గాలు, గతంలో మనం చూసాం అర్బన్ ఓటర్స్, లేకపోతే మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్, ఉద్యోగులు, వీరి నుంచి మాత్రమే వ్యతిరేకత ఉంది అనుకున్నాం. కానీ చాలా క్లియర్ గా గ్రామీణ ప్రాంత ఓటర్లు కావచ్చు, మహిళలు, రైతులు, యువకులు, ఇలా అన్ని వర్గాల వారు కూడా చాలా స్పష్టంగా తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకున్నారు. అన్ని సామాజిక వర్గాల్లో కూడా ఖచ్చితమైనటువంటి చీలిక కనిపించింది. ఖచ్చితంగా మైనార్టీ ఓట్లు కావచ్చు, లేదా కొన్ని సామాజిక వర్గాల ఓట్లు పడవు అనేటువంటి అది కూడా కనిపించలేదనే చెప్పాలి. ఎందుకంటే ఇంత మెజార్టీలు చూసినప్పుడు ఆ వర్గాల్లో కూడా ఖచ్చితంగా చీలిక వచ్చినటువంటి పరిస్థితి. వారు వీరు, ఆ ప్రాంతం ఈ ప్రాంతం, గ్రామీణం పట్టణం లేదా నగరం అనేటువంటి తేడా లేకుండా మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో ఉండిలో చూస్తే 56,777 ఓట్ల ఆధిక్యంతో మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు గెలుపొందినటువంటి పరిస్థితి. అక్కడ వైసీపీ పార్టీ అభ్యర్థి ఉన్నారు. అలానే వారు ప్రోత్సహించిన మరొక రెబల్ అభ్యర్థి కూడా బరిలో ఉన్నప్పటికీ కూడా ఈ స్థాయిలో మెజార్టీ వచ్చింది. మనం చూస్తున్నాం. అసలు కొన్ని జిల్లాలు అయితే గతంలో కేవలం అటు కడప కావచ్చు, నెల్లూరు ఇలాంటి ప్రాంతాల్లో మాత్రమే కర్నూలు స్వీప్ అయిన పరిస్థితి. ఇప్పుడు అదే చూస్తే అదే నెల్లూరులో చూస్తే మొత్తం కూడా స్వీప్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం కూడా ఏదైతే రివర్స్ విధానం జగన్ అవలంబించారో ఫలితాల్లో కూడా రివర్స్ విధానాన్ని ఎదుర్కోబోతున్న పరిస్థితులు చాలా ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. మనతో ఉరవకొండ అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పిఏసి చైర్మన్ లాస్ట్ అసెంబ్లీలో, వారు లైవ్ లో ఉన్నారు, మాట్లాడదాం. కేశవ్ గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు, మీతో పాటు ఏబిఎన్ ప్రేక్షకులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. కంగ్రాచులేషన్స్.